రంగనాథం గారు, రంగనాథం గారు, తర్వాత చెప్తాను అండి. పిలిచారా అంటారేమిటండి? అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలో కాస్త చూడండి. చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు? ఏమనుకుంటే నాకే. అమ్మాయి అక్షంతలు పట్టండి. దేనికి? విఘ్నేశ్వర పూజ చేయడానికండి. అబ్బా, అదేదో మీరే కానివ్వండి. గాలి కూడా లేదు. అబ్బా, పంతులు గారు, ఈ ఎగరొత్తులు తీసి కాస్త అవతల పెట్టండి. కళ్ళు ఒకటే మండుతున్నాయి. నాన్నగారు వాళ్ళు చూస్తున్నారు, మాట్లాడుకో. నిజంగానే కళ్ళు మండుతున్నాయండి. హాయ్ దుర్గా. హాయ్ మను. ఏమిటి ఇంత ఆలస్యంగా వచ్చావు? ఏమిటి? నా ఫ్రెండ్ మను. మీ ఆయన రాలేదా? హలో, ఆయన రాలేదా? రాలేదే, ఆయన వేరే పెళ్లికి వెళ్ళారు. ఇక్కడికి వచ్చి వెళ్ళొచ్చుగా. మీరు వెళ్ళి అవతల కూర్చోండి, కాస్త మా పని జరగనివ్వండి. అబ్బా, నమస్కారం. సమయానికి వచ్చాను, చాలా సంతోషం. ఎంత అందంగా ఉన్నావు తల్లి. భామా కళాపూలో భామవేక్షం కట్టినట్టున్నావు. చాలా సంతోషం తల్లి. వీరు మా డాన్స్ మాస్టర్. నేనే. నమస్కారం అండి. అబ్బా, ఏమిటి పొగ? అగరొత్తులు మన మూడు కోసం. ఏం మూడో? ఈ జైలు లాంటి గదిలో ఉన్నానంటే నా మూడు కాస్త పోతుంది. ఎక్కడికైనా బయటికి వెళ్దామండి. అది కాదు దుర్గా, ఈ రాత్రికి ఈ గదిలో గడపడం అవసరం. అబ్బబ్బా, నేను ఈ గదిలో ఉండలేనండి. మీరు వస్తే నాతో రండి, లేదంటే నేను డాబా మీద పోయి పడుకుంటాను. దుర్గా, నలుగురు ఏమనుకుంటారు? అయినా ఈ బట్టలతో ఇప్పుడు ఎక్కడ పెడతాం? ఎక్కడికి ఏమిటండి, హాయిగా స్కూటర్ మీద తిరుగుదాం. అంతా కావాలంటే ఏదైనా హోటల్ రూమ్ తీసుకుందాం. హోటలా? ఫస్ట్ నైట్ కాబట్టే హోటల్ అంటున్నాను. తప్పదంటావా? అటు వెళ్తే ఎవరైనా చూస్తారు. వెనక్కు మనం చెల్లిపోదా? ఓకే. ఏమండి, ఈ టేప్ రికార్డ్ లో ఒక పాట ఉంది. ఆ పాటకి మన మొదటి రాత్రి మీ ముందు డాన్స్ చేయాలని ఎన్ని రోజుల నుంచో ప్రాక్టీస్ చేశాను. గీత, ఇప్పుడు ఈ గదిలో నువ్వు గజ్జగట్టి డాన్స్ మొదలుపెట్టావనుకో, బయట వాళ్ళు కంగారు పడిపోతారు. అందుకని వదిలే. నా డాన్స్ అంటే చెవు కోసుకుంటానన్నారు. చెవేం కర్మ, రేపు తీరిగ్గా మెడే కోసుకుంటాను. ఇప్పుడు మాత్రం వద్దు ప్లీజ్. ఏమండి? గీత ప్లీజ్. గీత